హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ మ్యాజిక్. ఇవాళ మనము ఇండియన్ స్టైల్‌లో పాస్తా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. పాస్తాని ఇంట్లోనే సింపుల్‌గా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్‌ని యూజ్ చేసి తయారు చేస్తున్నాను. మనం ముందుగా పాస్తాని ఉడికించుకోవాలి. అందుకోసం నేను కొన్ని నీళ్ళని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోనే 1 టీ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం పాస్తాని ఉడికించుకోవాలి. వాటర్ బాగా తెరిలిన తర్వాత పాస్తా ఉడకడానికి 10 నిమిషాల టైం పడుతుంది. పాస్తా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిన దానిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ను ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియను, బీనీస్ తరుగు, క్యారెట్ తరుగు, అందులోనే 2, 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజు టమోటా తరుగును వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తరువాత ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గడానికి మూతను పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్‌లో 1 టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మ్యాగీ మసాలా ఒక చిన్న ప్యాకెట్‌ని వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత అందులో మనం ఉడికించిన పాస్తాను కూడా వేసి ఒకసారి కలుపుతూ మసాలాలన్నీ పాస్తాకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ టమోటో సాస్‌ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటకుండా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరను చల్లి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పాస్తాని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.